ఈరోజు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన నీవు ఎంతమందికి సువార్తను చెబుతున్నావు? ఎంతమందికి నీ రక్షణ సాక్ష్యాన్ని చెబుతున్నావు? ఎంతమందికి దేవుడు నీ పట్ల చేసిన మేలులు ఒక్కటైనా వివరించగలుగుతున్నావా? ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఆలోచించండి. నీవు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఏమండి, రాకడ సమీపంగా ఉందంటున్నారు కదా, ఎప్పుడు వస్తుంది? కొంతమంది ఇలాగ రాకడ వచ్చేస్తుందని అనుకొని ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని తినేశారంట. మరి రాకడ రాలేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వస్తుందని చెప్పి అమ్ముకున్నామండి, రాలేదు, ఏం చేయమంటారు? ఇప్పుడు కరువులో పడిపోయాం అంటుంటారు. కానీ నీవు నేను ఏ రోజు ఆయన వచ్చే రాకడ ఏ ఘడియో తెలియదు, ఏ సమయమో తెలియదు. ఆదివారం ఆరాధన ఇన్నింటికి అని తెలుసు, ఉపవాస ప్రార్థన ఇన్నింటికి అనే సమయం ఉంటుంది, మందిర వార్షికోత్సవ ఆరాధన ఇన్నింటికి అనే సమయం ఉంటుంది. ఒక మాట చెప్పనా, సమయం తెలిపిన దానికే సమయానికి రాలేని ఆ పరిస్థితిలో ఉంటే సమయమే తెలియని రాకడ కొరకు ఎలా సిద్ధపడతావు? నా బాధ అది. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ప్రసంగి గ్రంథకర్త కూడా అంటాడు, ప్రతి దానికి సమయం కలదని. ఆరాధనకి సమయం ఉంది, ఉద్యోగానికి సమయం ఉంది, ఎక్కవలసిన ట్రైన్కి సమయం ఉంది, చేయవలసిన ప్రయాణానికి సమయం ఉంది, చేరవలసిన గమ్యానికి సమయం ఉంది. కానీ దేవుని రాకడకు పలానా సమయం అని లేదు. మరి సిద్ధపడుతున్నావా? ఒక్క రోజైనా ఈ మాట మీ హృదయాల్లో నాటపడాలని నేను కోరుకుంటున్నా. ప్రతిరోజు ప్రతి క్షణం రాకడ వరకు సిద్ధపడగలిగిన వ్యక్తులుగా మన సంఘం మార్చబడునుగాక. ఏ ఒక్కరు విడవబడకూడదండి. దేవుని సందులో అడుగుపెట్టిన ఏ ఒక్కరు విడవబడకూడదు. అది నా ఆశ. ప్రతి ఒక్కరు కూడా రాకడ వరకు సిద్ధపడగలిగిన జనాంగమై సిద్ధపరచబడుదురుగాక.